హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇది సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చే ముఖ్యమైన అంటే మన బాడీని చలవ చేసే ముఖ్యమైన ఒక ఐటమ్ ఏంటండి? సో అదే సబ్జా గింజలు సారీ. సో ఈరోజైతే సబ్జా గింజల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. డీటెయిల్గా తెలుసుకునే లోపు మన ఛానల్ని ఏం చేయాలో తెలుసు కదండి. సో వెంటనే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఈ సబ్జా సీడ్స్ అనేది బసల్ సీడ్స్. సో వీటిని ఒక తులసి మొక్క ఎలా అయితే ఉంటుందో సో ఆ రకం టైప్ మొక్కలోంచే ఈ సబ్జా గింజలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇందులో ఎన్నో మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అధికంగా, అలాగే విటమిన్ కే ఉంటుంది, సో మెగ్నీషియం ఉంటుంది, అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఇందులో ఉండడం వల్ల సో ఇది చాలా వేసవిలో చాలా చాలా మంచి ఒక సీడ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మన బాడీని హై టెంపరేచర్ నుంచి అంటే వేడి నుంచి చలువ చేసే విధంగా ఇదైతే మనకి చేస్తుంది అనమాట, చలువనిస్తుంది బాగా. సో ఇది తీసుకోవడం చాలా బెనిఫిట్స్. సో అలాగే చాలా మంచిది కూడా మనకి హెల్త్కి. సో ఈ సమ్మర్లో ముఖ్యంగా చాలా 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 మంచిది. సో ఈ సబ్జా గింజలు అనేవి ఏంటంటే నానబెట్టి తీసుకోవాలండి. సో ఉత్తిన తీసుకోవడం వల్ల ఉత్తిన తీసుకోకూడదు కూడా. సో ఎవరు తీసుకోరు, నానబెట్టి తీసుకోవాలి. సో వీటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని చక్కగా వాటర్ వేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెడితే చక్కగా ఈ బ్లాక్గా ఉండే గింజల చుట్టూ వైట్గా ఒక జెల్లీ ఫామ్ లాగా చక్కగా రెడీ అయిపోతుంది అనమాట మనకి. సో ఇవి చాలా హెల్త్కి చాలా మంచివి అనమాట. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వీటిలో ఏంటంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి, అధికంగా ఫైబర్స్ ఉంటాయి. సో అలాగే ఎన్నో మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయని మనం చెప్పుకున్నాం కాబట్టి. సో అసలు ఇది ఏంటంటే ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది అనమాట. మన బాడీలో వేడిని చాలా తొందరగా తగ్గిస్తుంది. సో ఇవి మనం డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల సో ఏదైనా ఎక్కువ తీసుకోకూడదండి. ఏ ఆహారమైనా ఏదైనా సరే ఎక్కువ తీసుకోకూడదు, మితంగానే తీసుకోవాలి. సో ఇది ఏంటంటే కనుక నీటి శాతాన్ని పీల్చుకునే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి సో చక్కగా ఇవి మనం తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో మనకి వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. సో మన బాడీలో వేడి తగ్గించి చల్లదనాన్ని మన బాడీకి ఇది ఇస్తుంది అనమాట. సో సెకండ్ ఏంటంటే మధుమేహం అంటే షుగర్. సో మన షుగర్ లెవెల్స్ని కూడా చక్కగా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ సబ్జా గింజలు అనేవి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగం అనమాట. సో రక్తంలో షుగర్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేస్తాయి అనమాట. సో వాటికి ఇది ఎంతో యూజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్స్కి. సో అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే బరువు తగ్గడం. సో ఇది ఏంటంటే మనకి బరువు తగ్గడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే కనుక ఇవి మార్నింగ్ టైం చక్కగా సబ్జా గింజలు వాటర్లో వేసుకొని నానబెట్టుకుని చక్కగా నిమ్మకాయ రసం పిండుకుని మార్నింగ్ అనే కాదండి ఎప్పుడైనా తీసుకోవచ్చు, మనకి సమ్మర్లో అయినా సో ఎప్పుడైనా తీసుకోవచ్చు. చక్కగా తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి ఏంటంటే చలువ చేస్తే. అలాగే ఇందులో బరువు తగ్గడానికి ఎలా యూజ్ అవుతుందంటే కనుక ఇందులో ఫైబర్ అనేది ఉంటుంది, అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రోటీన్ అనేది ఏం చేస్తుందంటే మనకి టమ్మీ ఫుల్ అంటే మనకి ఏంటంటే కడుపు నిండిపోయినట్టుగా ఒక భావన అయితే ఇది కలిగిస్తుంది అనమాట. సో కలిగించి ఏంటంటే మనకి చక్కగా ఇంకొక ఆహారం మీద వెళ్ళకుండా సో అంటే కడుపు నిండిన భావన ఉండటం వల్ల ఇంకొక ఆహారం మనం ఎలాగ తీసుకోలేం కాబట్టి సో ఇది అలా నియంత్రిస్తుంది మనల్ని. సో అలా మన బరువు తగ్గడాన్ని ఇది నియంత్రిస్తుంది. సో ఇంకో ఫోర్త్ పాయింట్ ఏంటంటే కనుక మలబద్ధకం. సో ఇందులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుందని చెప్పాను కదండి. సో ఈ ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల ఇది మనకి ఏం చేస్తుందంటే చక్కగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా సరే ఇవి తీసుకోవడం వల్ల చక్కగా ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది చక్కగా అంటే అరుగుదల శక్తిని ఇచ్చి మనకి చక్కగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో దాన్ని కూడా నియంత్రణ చేసుకుంటానికి సహాయపడుతుంది అనమాట. సో దాన్ని కూడా నియంత్రించడానికి మనకి ఎంతో సహాయపడుతుంది. సో అలాగే
ఇందులో ఏంటంటే గనక ఆల్ఫా లెనిక్ అనే యాసిడ్ ఇందులో ఉంటుందన్నమాట. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి బరువు తగ్గడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో బాగా హెల్ప్ఫుల్ అయ్యి ఇంకొక చెప్పాను కదండి, వేరే ఆహారం మీదకి మనల్ని దృష్టి అయితే వెళ్ళనివ్వదు. సో అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక స్కిన్ అండ్ హెయిర్కి కూడా ఇది చాలా 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 యూస్ఫుల్ అనమాట. సో ఎలా యూస్ఫుల్ అంటే మనం దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మన చర్మాన్ని కానీ మన జుట్టును కానీ చక్కగా మెరిపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మనం ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మన చర్మం అనేది చక్కగా మెరుస్తుంది. అంటే మనకి కొంచెం వయసు ఏదో తగ్గినట్లుగా అవుతుంది అనమాట. సో ఈ చర్మం అనేది చక్కగా మెరిసి అలాగే జుట్టుకు కూడా ఏంటంటే జుట్టు కూడా ఎదుగుదలకి కూడా ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే పొడవాటి దృఢమైన జుట్టుకి అవసరమైన ఐరన్, విటమిన్ కే, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల సో ఇవన్నీ కూడా మనకి అంది సో జుట్టు గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. సో చర్మం కూడా కాంతివంతంగా చక్కగా మెరుస్తున్నట్టు ఉంటుందన్నమాట. సో దానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో అలాగే శరీరానికి మంచి పోషకాలు అనేవి అందిస్తాయి అనమాట. సో ఇందులో ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, ఫాస్ఫరస్ మరియు విటమిన్స్ ఉండడం వల్ల మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కనుక ఇవి చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ని మనకి కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఏంటంటే మనకి ఎసిడిటీ ఉన్నా లేకపోతే కడుపులో మంట కింద ఉన్నా సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి చక్కగా ఇవి తీసుకోవడం వల్ల ఈ ఎసిడిటీ అయితే ఏదైనా ఉందో అంటే కడుపు మంట ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎండాకాలం బాగా యూజ్ అవుతుంది. సో ఎండాకాలం ఏంటంటే ఎసిడిటీస్ వస్తూ ఉంటాయి లేకపోతే కడుపులో మంట వచ్చేస్తుంది వేడి చేసేయడం వల్ల. సో వీటిని ఏంటంటే కనుక చక్కగా ఇది నియంత్రిస్తుంది. అంటే ఇవి తీసుకోవడం వల్ల చక్కగా మన బాడీ కూల్ అయ్యి మనకి ఈ కడుపులో మంట ఇవన్నీ రాకుండా చేస్తుంది అనమాట. సో అలాగే మనకి వాంతులు కానీ వికారం కానీ సో ఇలాంటి హెడేక్ కానీ సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా చక్కగా మనకి ఏంటంటే వాటిని కొంచెం మనం అదుపులో పెట్టుకోవడానికి అంటే మనకి కొంచెం మనల్ని మనం నియంత్రించుకోవడానికి సో అందులోంచి ఇవి తీసుకోవడం వల్ల ఇవి వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కనుక సో వీటిని నానబెట్టుకునే తినాలి మనం. సో నానబెట్టుకుని ఎందులో కలుపుకుని త్రాగాలి. సో నానబెట్టుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో అంటే నానబెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే సరే ఉత్తిని తినకూడదు అసలు. సో తినడం వల్ల ఏంటంటే గొంతులో ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే చోకింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ గొంతు సమస్యలు ఇవన్నీ వస్తాయి కాబట్టి సో నానబెట్టుకుని తినడం వల్ల ఉత్తమం అనమాట. సో చూసారు కదండి మన సబ్జా సీడ్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. చక్కగా శరీరంలో వేడిని తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, అలాగే ఇందులో అధికంగా మినరల్స్, విటమిన్స్, ఫైబర్స్, మెగ్నీషియం సో ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకి ఏంటంటే మన ఆకలిని మనకి నియంత్రించుకునేలా చేస్తుంది అనమాట. సో అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్కి మంచిది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సో అలాగే మన చర్మానికి, మన స్కిన్కి వీటన్నిటికి కూడా చాలా మంచిది అనమాట. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి సో వీటన్నిటికి కూడా మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో మనకి శరీరంలో ఇంకా అనేక కొంచెం ఏమన్నా సరే ఏమన్నా ఉబ్బరం టైపు సో అలాంటివి ఉన్నా సరే వీటికి అన్నిటికీ కూడా ఈ సబ్జా సీడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ సమ్మర్లో సబ్జా సీడ్స్ అనేవి తప్పకుండా తీసుకోండి. సో అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.